సుప్రీంకోర్టును మెప్పించి సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ తీసుకొచ్చి ఆ జడ్జిమెంట్ని ఏ రాష్ట్రం ఈ దేశంలో అమలు చేయలేదు. ఏ రాష్ట్రం, ఏ కేంద్ర ప్రభుత్వం ఇవాళ మా సోదరుడు ఎక్కడైతే మద్దతు పలుకుతాడో, నాకు మంచి మిత్రుడు ఆయన, నాకేం విభేదాలు లేవు. నేను మళ్ళీ మీరు ఎవరైనా అనుకున్నారు, కృష్ణమాదిగతో నాకు పర్సనల్ రిలేషన్ చాలా గొప్పగా ఉంది. ఆయనతో నాకు ఏం చిన్న ఎంట్రకాంత కూడా మాకు భిన్నాభిప్రాయాలు. కాకపోతే నాకంటే ఆయన కిషన్ అన్నను మోడీని ఎక్కువ నమ్ముతుండు. కానీ వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న దగ్గర కూడా ఎక్కడ అమలు చేయలే, ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో అన్న వాళ్ళ ప్రభుత్వం ఉన్న కాదు. ఇన్ని రాష్ట్రాలలో వాళ్ళ ప్రభుత్వం ఉంది, నన్ను చేసిరా. కానీ నేనేందంటే ఈ వర్గాలకు అన్యాయం జరిగింది, ఇక నేను ఉన్నప్పుడు కూడా న్యాయం చేయకపోతే వీళ్ళకి ఎవ్వరు న్యాయం చేయరని నేను బలంగా నమ్మిన. అందుకే ఇంక ఎవరు ఏమన్నా అనుకొని ఎవరు ఏమన్నా తిట్టుకొని ఈ జాతికి న్యాయం చేయాలనుకున్న పట్టుదలతోని దాన్ని పక్కడబందిగా అన్ని రకాలుగా చేసుకుంటూ వచ్చి నేను అసెంబ్లీలో బిల్లు చేసి, అంతకంటే ముందు ప్రొఫెసర్ కాసిము వాళ్ళు వచ్చి నాతో అడిగాను. అంటే నేను చెప్పిన, మీకు బిల్లు కావాలన్నా ఆడాబిడి కావాలన్నా అని. మాకు బిల్లు కావాలి సార్ అన్న. బిల్లు కావాలంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. పిల్లగాడు ఎంత తెలుగుకల్లా చదువైనోడైనా వాడు సంవత్సరం చదివినాకనే పరీక్షలు పెడతాం కదా. దీనికి కూడా ఈ ప్రాసెస్ కూడా ఒక పద్ధతి ఉంటుంది. అసెంబ్లీ కానీ లేకపోతే క్యాబినెట్ కానీ కమిషన్ కానీ రిపోర్ట్ కానీ దాన్ని చట్టం రూపొందించాలి. చట్టంలో లొసుగులు ఉండొద్దు. మళ్ళీ దాన్ని చట్టం చేసినాక మళ్ళీ దాన్ని ఎవరో గారు దాంట్లో ఏదో ఒకటి ఎతికి కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు ఏదైనా చేస్తే అది మళ్ళీ మొదటికి వస్తే ఇంక మళ్ళీ ఎప్పటికీ ఇది అపరిష్కృతమైన శాశ్వత సమస్య ఉంటుందని చెప్పి దాన్ని పక్కడ్బందీ చేసి దాన్ని మొత్తం దామన్నను ముందలు పెట్టి వెనకంగా మేము అందరం ఉండి మిగతా వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ నేను సభలో కూడా అందరినీ కూడగట్టి ఎవ్వరు కూడా దీన్ని వ్యతిరేకించే సాహసం చేయలేదు. ఎవరిని కూడా వ్యతిరేకించనీయకుండా వ్యవహారం నడిపినాం. ఎందుకంటే దీన్ని అందరి ఆమోదంతో ముందుకు తీసుకెళ్తున్నాను ఒక అభిప్రాయం ఇవ్వడం ద్వారా మాదిగ ఉపకులాలు ఎవ్వరికి అన్యాయం చేస్తలేరు. వీళ్ళు వాళ్ళ న్యాయమైన హక్కు కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనే ఒక విస్తృత అభిప్రాయాన్ని కల్పించడం కోసం ప్రభుత్వం పూర్తిగా ప్రయత్నం చేసింది. ఇవాళ దాన్ని సాధించుకున్నాం. నేను ఆయన అసెంబ్లీలో చెప్పిన, దీన్ని కొలిక్కి తెచ్చే వరకు ఏ నోటిఫికేషన్ ఇవ్వనండి. ఆయలటి నుంచి ఇవాళ వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలే. ఎందుకంటే నాకు కూడా దీన్ని ఏదో ఒకటి తేల్చాలి. ఎన్నేళ్ళు 30 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ నుంచి ఇది సిక్కుముడై జటిలం అయిపోయి ఇది ఒక సమస్యగా తయారవుతుంది. దీనికి ఒక పరిష్కారం చూపిస్తే చరిత్రలో ఎప్పుడైనా చిన్న సాయం చేస్తేనే మీరు ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు. పూట ఇంత అన్నం పెడితే కూడా 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఈ జాతి నమ్మకంగా ఎంబడి నడుస్తుంది. ఓ పూట భోజనం పెడితే కూడా నమ్మకంగా నడుస్తారు. గ్రామాలలో మాకు తెలుసు. ఎందుకంటే పొలం కాడు మీకు మాకే కాదు ఉన్నది సంబంధం అంతా. బాయికాడ ఏదైనా ఉన్నది మీకు మాకే సంబంధం కాబట్టి మీ గురించే నాకు పూర్తిగా అవగాహన. ఇదే రాజీవ్ గాంధీ IIIT బాసరకు మనము మాదిగా వైస్ ఛాన్సలర్ని మనం నియమించుకున్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పాల్వాయి రజనీ కుమార్ని ఈరోజు మెంబర్గా, మాదిగా ఆడబిడ్డని ఈరోజు విద్యా కమిషన్ వేస్తే చారగొండ వెంకటేష్ని వేసినాం. ప్రొఫెసర్ పురుషోత్తం గారిని రిటైర్ అవ్వగానే ఇమ్మీడియట్గా హయ్యర్ ఎడ్యుకేషన్లో వైస్ చైర్మన్గా నియమించుకున్నాం. అదే సరే, సీఎం ఆఫీస్ సరే, టికెట్ల విషయంలో సరే. అంటే నేను ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నా అంటే, గతంలో మీకు చిన్న అవకాశం రావడానికి చాలా కష్టం ఉండే. ఇవాళ స్టేట్ ఎలక్షన్ కమిషనర్, ఉస్మానియా యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ IIIT, హయ్యర్ ఎడ్యుకేషన్, విద్యా కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎక్కడైనా నాకు ఏ అవకాశం వచ్చినా ఎవరు ఏమని అనుకొని వీళ్ళకి ఈసారి చేయాల్సిందే అని చెప్పి అవసరమైతే మా వాళ్ళని పక్కన పెట్టి కూడా మీ వాళ్ళకి చేసిన. ఎందుకంటే మీకు నష్టమైంది కాబట్టి వీళ్ళందరినీ మేలు చేయాలి, మేలు చేస్తే ప్రయోజనం ఉంటుంది, మీరందరూ బాగుపడాలని నా సూచన ఒక్కటే, అవకాశం వచ్చినప్పుడు నిలబెట్టుకోండి. దాన్ని 10 మందికి సాయం చేయడానికి ఉపయోగించండి. మన వాళ్ళకి ఏమవుతుందంటే మీకైనా మాకైనా రాగానే జర పుర్సత్ అయిపోతాం, మనం జర రిలాక్స్ అయిపోతాం, జర దావతులకు గీవతులకు ప్రాధాన్యత ఇస్తాం. దాంతో ఏమవుతుందంటే చూసినావా వీళ్ళకి అవకాశం ఇస్తే నిలబెట్టుకోలేదు, వీళ్ళకి అవకాశం ఇస్తే గిట్ల చేసిరు, వీళ్ళకి అవకాశం ఇస్తే గట్ల చేసిరు అని ఎదురుగున్నోళ్ళు
మన వెనకంగా మాట్లాడుకుంటారు. అందుకోసం నేనేమంటున్నట్టు ఈ అవకాశం వచ్చిన వాళ్ళు కానీ రేపు భవిష్యత్తులో ఈ ఉద్యోగాలలో డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా మన పిల్లలు ఎవరైనా చివరికి హోంగార్డ్ కానీ కానిస్టేబుల్ కానీ 10 మందికి సాయం చేసేటట్టు మనం దీన్ని నిలబెట్టుకుంటే ఏమవుతుంది అంటే ఇంకో 10 అవకాశాలు వస్తాయి. మనం అవకాశం ఇచ్చినప్పుడు దీన్ని సరిగ్గా మనము ప్రజల ముందర కొంచెం మన గౌరవం పెరిగేటట్టు మనం వివరించక మళ్ళీ చెప్తున్నాం, ఇది మా వచ్చిన చట్టం మా పోరాట విజయం. వీళ్ళ దయాదక్షల వల్ల రాలే. రేవంత్ రెడ్డి గారి ఇంటి నుంచి మాకేం దోషపెట్టలే. రేవంత్ రెడ్డి స్థానం కాకపోతే ఇంకో స్థానం వస్తాడు ముఖ్యమంత్రులు. రేవంత్ రెడ్డి గారు కాకపోతే ఇంకోరు వస్తారు ముఖ్యమంత్రులు. ఈయన బిల్లు ప్రవేశపెట్టకపోతే ఇంకోటి ప్రవేశపెడతారు. కానీ బిల్లు పెట్టే ముందు జరిగిన ద్రోహం గురించి చెప్తాం మా ప్రజలకి. ఉత్త చెప్ప మన చేతికి ఇచ్చారు, చట్టం అనే ఉత్త చెప్ప, ఉద్యోగాలన్నీ ముందే దోచిపెట్టారని చెప్పి ఇంత ఆగమేఘాల మీద ఓకే గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయలేము అనుకున్నారు అనుకోండి. మరి ఆగమేఘాల మీద ఎందుకు ఈ ప్రకటన చేశారు, ఫలితాలు ప్రకటించారు? ఆగమేఘాలు ఎందుకు? చట్టం వచ్చినా కూడా మీరు అది అమలు చేసుకోవచ్చు కదా. ఇవాళ నిన్న చట్టం వచ్చింది అనుకుందాం, ఇంకో 20 రోజులకైనా నెల రోజులకైనా మీరు గత నోటిఫికేషన్ అమలు చేసుకోవచ్చు కదా. ఎందుకు తొందరపడ్డారో చెప్పండి. ఒక 1 వీక్లోనే 5-6 డిపార్ట్మెంట్లు ఎందుకు ఉద్యోగ ప్రకటనలు చేశారో నియామకాలు ఫలితాలు ప్రకటించారో చెప్పండి. అంత తొందర ఎందుకు వచ్చింది అంటే చట్టం వచ్చినాక గతంలో వాటికి కూడా వర్తింపజేసే అవకాశం వస్తుందేమో, అది రాకుండా చేయడం కోసం కుట్ర చేస్తే ఆ కుట్రలకు తలొగ్గింది మాలలు. కుట్ర చేస్తే ఆ కుట్రలకు తలొగ్గింది రేవంత్ రెడ్డి గారు, ఆ కుట్రలకు తలొగ్గింది దామోదరరావు గారు. మాలలతో కుమ్మక్కైన మాలలతో తలొగ్గేశారు. వీళ్ళిద్దరు దానికి బాధ్యులు. ఈ విషయంలో మేము స్పష్టంగా చెప్తున్నాం. నంబర్ 1, మా ఉద్యమ ఘట్టాలను నెమరేసుకోవడానికి ప్రచారంలో ఉంటాం. సాధించింది మా విజయమే. కానీ విజయం దక్కే ముందు జరిగిన ద్రోహాన్ని కూడా మా ప్రజలకు తీసుకెళ్తాం. విజయం దక్కే ముందు మా ప్రజలకు జరిగిన ద్రోహం కూడా మేము తీసుకెళ్తాం. ద్రోహానికి బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదే సమయంలో దామోదరరావు గారు దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ విషయాన్ని మా ప్రజలకు తీసుకెళ్తాం 4 రోజుల పాటు. ఇక పోతే నా సోదరులారా, నిన్న శాసనసభలో ఆమోదించిన చట్టం కమిషన్ నివేదిక అన్నారు కదా. నిన్న శాసనసభలో ఆమోదించిన చట్టం కమిషన్ నివేదిక అన్నారు కదా. ఓకే, షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వమే కదా. ఆ ప్రభుత్వం ఫిబ్రవరి 2వ తారీఖు నాడు కమిషన్ నివేదిక తీసుకున్నది కదా. 3వ తారీఖు నాడు కమిషన్ నివేదిక మీద కేబినెట్ తీర్మానం చేసింది కదా సబ్ కమిటీ. 4వ తారీఖు నాడు అసెంబ్లీలో చర్చ జరిగింది కదా.